సో ఇంటిగ్రేషన్లో నెక్స్ట్ ఫామ్ రాసుకోండి. ఫస్ట్ ఫామ్ అయిపోయింది కదా, ఏది 1/ax² + bx + c ఉంటుంది, అవునా. నా ఫామ్ 2 వచ్చేటప్పటికల్లా న్యూమరేటర్లో 1 బదులు దేర్ విల్ బి ఏ లీనియర్ ఈక్వేషన్ వస్తుంది. ఏ ఫామ్లో ఉంటుంది అది? px + q, ఓకేనా. ఇదే నేను ax + b అని కూడా రాసుకోవచ్చు, కానీ ఆల్రెడీ డినామినేటర్లో వాడేసాక a, b, అందుకని దాన్ని px + q అనుకుంటున్నా. సో దీనిలో ఫామ్ వచ్చేటప్పటికల్లా ఈ ఫామ్లో కానీ లేదా ఇంటిగ్రల్లా px + q డివైడెడ్ బై ఇదే క్వాంటిటీ అండర్ స్క్వేర్ రూట్ ఉంటుంది, దట్ ఈస్ ax² + bx + c. ఆర్ దాన్ని పైకి తీసుకురండి, px + q ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ax² + bx + c dx. ఈ మూడిట్లో ఏ ఫామ్లో ఉన్నా ఆ ప్రాబ్లమ్స్ని మనం ఫామ్ 2 కింద సాల్వ్ చేసుకుంటాం. క్లారిటీ వచ్చిందా? కాబట్టి ఇక నుంచి మీరు ప్రాబ్లం కనబడంగానే ముందు దాన్ని ఫామ్ని ఐడెంటిఫై చేసుకోగలగాలి. క్లియరా? ఫస్ట్ ఫామ్ ఏమొచ్చింది? వీటిలోనే ఈ px + q బదులు 1 ఉంది అక్కడ, అవునా. ఇప్పుడు ఏమైంది? కింద కొట్టాడుకుంటే న్యూమరేటర్లో మీకు సమ్ లీనియర్ ఈక్వేషన్ ఉంది. నా దీనికి వర్కింగ్ రూల్ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ px + q ని కన్వర్ట్ చేసుకుంటారు, దట్ ఈస్ న్యూమరేటర్ని మనం కన్వర్ట్ చేసుకుని ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాం. ఎలా కన్వర్ట్ చేస్తాం? px + q is equal to a into d/dx of the denominator term. డినామినేటర్ ఎవరు ఇక్కడ? ax² + bx + c ప్లస్ రెండో క్వాంటిటీ వచ్చేటప్పటికల్లా అదర్ కాన్స్టెంట్ b. అర్థమైందా? నో ఇందులో కాన్సెప్ట్ చూసుకోండి. మీకు డినామినేటర్లో ఏముంది? క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అయినా. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఒకసారి డిఫరెన్షియేట్ చేస్తే ఏమైంది? ఇట్ చేంజెస్ ఇంటూ లీనియర్ ఈక్వేషన్ కిందకి మారిపోద్ది, అవునా. కాబట్టి ఇటుపక్క లీనియరే ఉంది, ఇటుపక్క లీనియరే ఉంది. కరస్పాండింగ్ టర్మ్స్ని కంపేర్ చేసుకున్నారనుకోండి, a, b వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయొచ్చా? సో దీన్ని సాల్వ్ చేసుకుని ఏం చేస్తారు? ఫస్ట్ యూ విల్ ఫైండ్ అవుట్ ద వాల్యూస్ ఆఫ్ a, b. ఆ a, bని తీసుకెళ్ళి రీసబ్స్టిట్యూట్ చేసుకుంటే ఇందులో మీరు జరిగింది ఏంటో చూడండి. px + q అనేది సింగిల్ లీనియర్ ఈక్వేషన్, కరెక్టేనా? మీరు దాన్ని ఏం చేశారు? 2 టర్మ్స్ కింద విడగొట్టారు, కనబడిందా? ఒకటి a ఇంటూ ఫస్ట్ టర్మ్, b ఇంటూ సెకండ్ టర్మ్, కనబడిందా? దాంట్లో ఫస్ట్ టర్మ్ చూసారా? ఫస్ట్ టర్మ్లో మీరు ఒకసారి కాన్స్టెంట్ a గారిని బయటికి రాసేస్తే న్యూమరేటర్లో మిగిలింది ఏంటి? d/dx ఆఫ్ ద డినామినేటర్. ఆల్రెడీ మీకు డినామినేటర్లో టర్మ్ ఉంది. ఫామ్ అబ్జర్వ్ చేశారా? ఏ ఫామ్లోకి వచ్చింది అది? ఇంటిగ్రల్ f'(x/f(x) కనబడుతుందా? డినామినేటర్లో ఉన్న ఈ ఫంక్షన్ f(x) అనుకుంటే d/dx అంటే దాని డిఫరెన్షియేషనేగా, కాబట్టి f'(x) న్యూమరేటర్లోనే ఉంది. ఈ ఫామ్ యొక్క స్టాండర్డ్ ఇంటిగ్రల్ తెలుసా? ఏంటిది? log mod f(x) + c. దీన్ని అప్లై చేసుకుంటే మీకు ఫస్ట్ ఇది సాల్వ్ అయిపోతుంది, ఓకేనా. నెక్స్ట్ సెకండ్ చూసారా? ఇది మీకు దేనిలోకి వెళ్తుంది? ఆల్రెడీ మనం నేర్చుకున్న ఫామ్ 1లోకి వెళ్తుంది. సో అక్కడ నుంచి ఫామ్ 1 అప్లై చేసుకుంటే ప్రాసెస్ అయిపోయింది. క్లియరా? నా ఓవరాల్గా ప్రాబ్లం చూసుకుంటే ఇలా సపరేట్ చేసి a, b వాల్యూస్ని మీరు ఫైండ్ అవుట్ చేసినందుకు 3 మార్క్స్, ఫామ్ 1ని అప్లై చేసి సాల్వ్ చేస్తున్నందుకు 4 మార్క్స్, టోటల్లీ మీకు 7 మార్క్స్కి వస్తుంది. ప్రాసెస్ అర్థమైందా? క్లియరా? సో ఫస్ట్ a, b ఫామ్లోకి రాయాలి, కంపేరింగ్ కరస్పాండింగ్ క్వాంటిటీస్ చేసి a, bని ఫైండ్ అవుట్ చేయాలి. దెన్ న్యూమరేటర్ విల్ బి స్ప్లిట్ ఇంటూ 2 టర్మ్స్ కిందకి స్ప్లిట్ అవుతుంది. డినామినేటర్ని సపరేట్ చేసుకుంటే ఫస్ట్ వన్ కంపల్సరీగా f'(x/f(x), లేదా దీనిలో ఇది కనుక ఫస్ట్ తీసుకుంటే ఈ ఫామ్లోకి వస్తుంది. అదే రూట్ తీసుకున్నారనుకోండి, ఇట్ విల్ బి ఆఫ్ ద ఫామ్ f(nx) ఇంటూ f'(x), బికాజ్ వాటిల్లో ఆల్రెడీ రూట్ ఉంది కదా. రూట్ ఉంటే పవర్లోకి ఏమైంది? హాఫ్ వచ్చేస్తుంది. సో హాఫ్ పవర్లోకి వచ్చేసిందంటే ఏమైంది? ఫామ్ మీకు f(nx) లోకి మారిపోతుంది. ఈ ఫామ్లో ఉందనుకోండి, స్టాండర్డ్ ఇంటిగ్రల్ ఏం అప్లై చేయాలి? n+1 డివైడెడ్ బై n+1 + c. దీంట్లో ఇవి సాల్వ్ చేసేటప్పుడు కంపల్సరీగా మీరు ఫార్ములా పక్కన మెన్షన్ చేయాలి, డైరెక్ట్లీ రాస్తే మార్క్స్ పడవు. క్లారిటీ వచ్చిందా? కాబట్టి దీనిలో ఉపయోగపడే ఈ 2 ఫార్మ్స్ పక్కన రాసుకోండి. ఒకటి f'(x/f(x),
రెండోది ఎఫ్ పవర్ ఎన్ఎక్స్ లో ఉండే. ఓకేనా, దానిలో ప్రాబ్లం రాసుకోండి. ఇవాల్యుయేట్ ఇంటిగ్రల్ ఆఫ్ 6x plus 5 into square root of 6 minus 2x square plus x dx. బయట ఏమో 6x plus 5 ఉంది, రూట్ లో 6 minus 2x square plus x dx ఉంది. ఫామ్ సరిపోయిందా? న్యూమరేటర్ లో వచ్చిందా? ఓకేనా, సో ఫస్ట్ స్టెప్ రిజాల్వ్ చేసుకో. px plus q ప్లస్ ఎంత ఉంది? 6x plus 5 is equal to a into d by dx. దీనిలో రూట్ టర్మ్స్ రాసేటప్పుడు జాగ్రత్తగా చూసుకోండి, డినామినేటర్ అంటే రూట్ తో కన్సిడర్ చేయకూడదు అని, ఓన్లీ ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మాత్రమే తీసుకోవాలి. అంటే ఎవరిని తీసుకోవాలి? 6 minus 2x square plus x plus b. క్లారిటీ వచ్చిందా? నేను దీన్ని రూట్ తో తీసుకోలేదు, దేంతో తీసుకున్నా? ఓన్లీ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ పార్ట్. అంటే ఎవరు? ax square ప్లస్ bx ప్లస్ c ఫామ్ లో ఉన్న దాన్ని మాత్రమే తీసుకోవాలి. క్లియరా? నౌ దీన్ని సాల్వ్ చేయండి. దట్ ఈస్ ఈక్వల్ టు a ఇంటూ డిఫరెన్షియేట్ చేస్తే ఫస్ట్ ఇదంతా 0, నెక్స్ట్ దానికి వేస్తే 2x దట్ ఈస్ -4x, దీనికి వేస్తే ఎంత? +1 ప్లస్ b. సరిపోయిందా? దట్ ఈస్ నథింగ్ బట్ 6x plus 5. నౌ దీనికి సమ్ నెంబరింగ్ 1 బికాస్ నువ్వు a, b వాల్యూస్ ని మళ్ళీ రీసబ్స్టిట్యూట్ చేయాలి కాబట్టి. నౌ ఏం చేస్తావు? కంపేరింగ్ కరస్పాండింగ్ కోఎఫిషియెంట్స్ వి గెట్ బోత్ సైడ్స్ కంపేర్ చేయండి. సో ఫస్ట్ ఇది కోఎఫిషియెంట్ ఆఫ్ x ని కంపేర్ చేయాలి, అవునా? సో x ప్లస్ ఎవరు ఉన్నారు ఇక్కడ? -4a. కరెక్టేనా? ఇంకేమైనా ఉందా? అదొకటేగా ఉంది కాబట్టి ఈజ్ ఈక్వల్ టు ఎవరున్నారు? 6. నెక్స్ట్ ఇది a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు ఆ ప్లేస్ ఎవరున్నారు? కాన్స్టెంట్ 5 ఉంది. క్లియరా? ఫస్ట్ ఎవరిని కనుక్కుంటారు? ఏనా, ఏ ప్లస్ బీనా? ఏ ఈజీగా వస్తుంది. దట్ ఈస్ ఏ ఈజ్ ఈక్వల్ టు -6/4. అంటే దాని వాల్యూ ఎంత? -3/2. ఈ వాల్యూని తీసుకెళ్లి దీనిలో సబ్స్టిట్యూట్ చేయి. -3/2 ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 5. b ఈజ్ ఈక్వల్ టు 5 మైనస్ వెళ్ళిపోతే +3/2. ఎంత అయింది? 10 + 3. LCM తీస్తే 13/2. ఏబీ వాల్యూస్ వచ్చేసినాయా? సెకండ్ స్టెప్ అయిపోయింది. ఓకేనా, నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి? తీసుకెళ్ళి వాటిని 1లో సబ్స్టిట్యూట్ చేయి. సో 1లో సబ్స్టిట్యూట్ చేస్తే 6x plus 5 is equal to a -3/2 into -4x plus 1. b గా ఎంత? +13/2. ఇది ఫస్ట్ కన్వర్షన్ చూపించాలి. మా క్లారిటీ వచ్చిందా? క్లియరా? నౌ ఇది ఓవరాల్ గా ఎన్ని టర్మ్స్ కింద మారింది చూడండి. ఇది ఫస్ట్ టర్మ్, ఇది సబ్స్టిట్యూట్. నౌ ఇప్పుడు ప్రాబ్లం ఏం చేస్తారు? దీన్ని ఉపయోగించి ఫామ్ లో కన్వర్ట్ చేయాలి. సో కన్వర్ట్ చేస్తే ఎక్కడైతే 6x plus 5 ఉందో అక్కడ ఈ మొత్తం వాల్యూని సబ్స్టిట్యూట్ చేసామనుకో ఎంత వస్తుంది? -3/2 -4x plus 1 plus 13/2 into రూట్ లో బయట 6 minus 2x square plus x dx. కరెక్టేనా? నా దీంట్లో అబ్జర్వ్ చేయి, ఇది దీంతోనూ మల్టిప్లై అవుతుంది, దీంతోనూ మల్టిప్లై అవుతుంది. కరెక్టేనా? దట్ ఈస్ ఈక్వల్ టు ఫస్ట్ దానిలో -3/2 బయటికి రాసేస్తున్నాం. దాంట్లో వచ్చేది ఎంత? √6 minus 2x square plus x into బయట -4x plus 1 ఉంది. సరిపోయిందా? dx ప్లస్ రెండో దానిలో 13/2 బయటికి రాస్తే రూట్ లోపల 6 minus 2x square plus x dx ఉంది. సరిపోయిందా? ఇప్పుడు ప్రాబ్లమ్ ని జాగ్రత్తగా చూడండి. ఇందులో ఇక్కడ ఫామ్ సరిపోయిందా, సరిపోలేదా? ఎలా సరిపోయింది? ఈ క్వాంటిటీ కనుక తీసుకున్నట్టయితే ఆయన ఎవరు మీకు? f(x) రూట్ ఉందంటే పవర్ లో ఎవరు ఉన్నట్టు? n is equal to 1/2. ఫామ్ సరిపోయిందా? రెండోది ఇక్కడి నుంచి దీన్ని అబ్జర్వ్ చేయండి, ఇది ఫామ్ 1 అవునా? సో ప్రాబ్లం ఇక్కడ దాకా వచ్చిన తర్వాత దీనికి వేరే నెంబర్ ఇచ్చి ఆపండి. ఎందుకు ఆపమన్నా? ఇదైతే మీకు డైరెక్ట్లీ తెలుసు, f(n(x) రాస్తారు, అయిపోయింది. కానీ దీనికి తెలియదుగా, ముందు దాన్ని కనుక్కోవాలిగా. కాబట్టి
ఇక్కడ ఏం చేస్తారంటే కన్సిడర్ అని చెప్పి దాన్ని సపరేట్ గా కన్సిడర్ చేయండి. మళ్ళీ ఎగైన్ చెప్తున్నా, మీ బుక్స్ లో దీన్ని ఇలా రాస్తూనే దాన్ని కంటిన్యూ చేసుకుంటూ వెళ్తాడు. ఓకేనా? అలా చేస్తే నీకు వెయిటేజ్ లో వేరియేషన్ వస్తుంది. క్లారిటీ వచ్చిందా? అందుకని ఇది ఫామ్ 1 లో చేస్తున్నాను అనేది విడిగా చూపించండి. తర్వాత మళ్ళీ తీసుకొచ్చి 2లో సబ్స్టిట్యూట్ చేయండి, ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. క్లియరా? నౌ ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయాలి. ఎలా సాల్వ్ చేస్తారు గుర్తుందా? కంప్లీటింగ్ ద పర్ఫెక్ట్ స్క్వేర్ చేయాలి. సో దానికోసం స్క్వేర్ రూట్ లో నుంచి -2ని బయటికి కామన్ చేసిన తీయచ్చా? ఎంత మిగిలింది అక్కడ? x². ఇక్కడ ఎంత మిగిలింది? x/2. నెక్స్ట్ దీంట్లో పోతే -3dx. ఇక్కడ దాకా ఓకేనా? దట్ ఈస్ ఈక్వల్ టు అండర్ స్క్వేర్ రూట్ ఆఫ్ -2 అలాగే ఉంటుంది. దీన్ని ఇప్పుడు పర్ఫెక్ట్ స్క్వేర్ లో మార్చి x². ఇప్పుడు దీన్ని 2ab లో రాయాలి. అవునా? 2 లేదు కాబట్టి ఏం చేస్తున్నా, 2ని మల్టిప్లై చేసా, x ఇంటూ డివైడ్ చేశా. డివైడ్ చేసింది ఏమైంది? ఆల్రెడీ ఇక్కడ డివిజన్ లో 2 ఉందిగా. అర్థం కాల? హియర్ 2ab ఈజ్ ఈక్వల్ టు x/2. ఇక్కడ దాకా క్లియరా? ఎందుకంటే ఇది ఏ స్క్వేర్ లో ఉంది, ఇది 2ab ప్లేస్ లో ఉంది. కరెక్టేనా? నో ఏ ప్లేస్ లో x దాకా క్యాన్సిల్ అయిపోతారు. కరెక్టేనా? అప్పుడు p ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉండాలి? x/4. ఎందుకు? ఈ 2 అటు వెళ్తే దీంతో మల్టిప్లై అవుతుంది. అవునా? అంటే నేను b వాల్యూ ఎంత తీసుకోవాలి ఇప్పుడు? సారీ 1/4. క్యాన్సిలేషన్ అయిపోయిందిగా. క్లియరా? అదేనా రాసింది? ఇక్కడ రాంగ్ రాసా. ఏం రాశాను? ఆల్రెడీ అయిపోయినా x ని మళ్ళీ రాశా. ఓకేనా? నో b స్క్వేర్ గారిని యాడ్ చేయాలి, సబ్ట్రాక్ట్ చేయాలి. దట్ ఈస్ 1/4 హోల్ స్క్వేర్ -1/4 హోల్ స్క్వేర్. సరిపోయిందా? నెక్స్ట్ లాస్ట్ లో ఉన్న -3 అలాగే ఉంటారు, మొత్తానికి కలిపి dx వస్తుంది. స్టెప్ అర్థమైనట్టేనా? నా ఇప్పుడు ఫస్ట్ 3 టర్మ్స్ చూడండి, ఫామ్ లోకి వచ్చేసినాయి. a² -2ab ప్లస్ b². దట్ ఈస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ -2 ఇంటూ x -1/4. లాస్ట్ ఇది సాల్వ్ చేసి ఎంత అయింది? ఇదేమో -1/16 అయింది. ఎందుకు? 4ని స్క్వేర్ చేస్తారు కాబట్టి. అక్కడ ఎంత ఉంది? -3. ఎల్సిఎం తీయండి. 16 3 ఎంత? 48. ఆల్రెడీ ఇక్కడ -1 ఉందిగా. -49 డివైడెడ్ బై 16. నేను దీన్నే -7/4 హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చా? సో రాస్తే అక్కడ ఎంత వచ్చింది? -7/4 హోల్ స్క్వేర్. ఏ ఫామ్ లోకి వచ్చింది అది? స్క్వేర్ రూట్ ఆఫ్ x² a² ఫామ్ లోకి. కానీ x² a² ఫామ్ లో లేదు. ఎందుకు? బయట ఆల్రెడీ -2 ఉంది, దాన్ని ఇచ్చేయాలిగా. దీన్ని ఎలా రాస్తారంటే 2 గారిని బయటకు తీసుకురారు. క్లియరా? 2 బయటకు వచ్చేసి ఏమైంది? √2. అవునా? మైనస్ని వీటికి ఇచ్చేసి అప్పుడు ఈ మైనస్ కాస్త ప్లస్ అయిపోద్ది, ఈ ప్లస్ కాస్త మైనస్ అయింది. కరెక్టేనా? అంటే ఎంత మారింది? 7/4 హోల్ స్క్వేర్ x -1/4 హోల్ స్క్వేర్ dx. అంటే ఫామ్ ఏమైంది? ఇదేనా మారిందా? x² a² కాదు, a² x² లోకి వచ్చింది. ఓకేనా? ఇప్పుడు దీని యొక్క స్టాండర్డ్ ఇంటిగ్రల్ మనకు తెలుసా? అప్లై చేయండి. జాగ్రత్తగా చూసుకోండి. అది ఏ ఫామ్ లో ఉంది? ఇంటిగ్రల్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఫస్ట్ కాన్స్టెంట్ వచ్చింది కాబట్టి a² x² ఫామ్ లోకి వచ్చింది. కరెక్టేనా? దీని స్టాండర్డ్ ఫార్ములా ఏంటి? x/2 స్క్వేర్ రూట్ ఆఫ్ a² x² ప్లస్ a²/2 సైన్ ఇన్వర్స్ ఆఫ్ x/a ప్లస్ c. కరెక్టేనా? ఎలా చెప్తారు? కరెక్టేనా కాదా అని ముందు ఫార్ములా చదివి ఉండాలి కదా. విష్ణు దీన్ని చెప్పడం ఎంత వస్తుందో? దీనిదిరా a² x² దానికి వచ్చింది కదా. అప్పుడు a² ప్లస్ x² వస్తే ఏమొచ్చిందో చెప్పు.
a square plus x square plus a square by 2 again tan inverse x square. tan ఇన్వర్సా? రూట్లో ఉండదానికి tan ఇన్వర్స్ వచ్చిద్దా, రూట్ బయట ఉంటే వచ్చిద్దా? మరి రూట్ ఉంది కనబడలేదు అక్కడ. అదే ఇది కాకపోతే అది అది ఆల్రెడీ చేసావు తెలుసా, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్కి సైన్ ఇచ్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ లాస్ట్ ప్రాబ్లంలో చెప్పాను నేను. నా దాన్ని అప్లై చేయండి. √2 గారు బయటే ఉన్నారు. ఏ ప్లేస్లో 7/4 ఉంది, ఎక్స్ ప్లేస్లో ఎంత ఉంది, ఎక్స్ మైనస్ 1/4. దాన్ని అప్లై చేయండి. x/2 అంటే x మైనస్ 1/4/2 into square root of a square minus x square, that is same quantity x/4 whole square minus x minus 1/4 whole square. దీనిలో మార్పు ఏం రాలేదుగా. ప్లస్ a square by 2. a square అంటే ఎవరు అక్కడ? 7/4 యొక్క స్క్వేర్ బై 2 sin inverse of x by a, that is x minus 1/4 అంతేనా, బై ఏ గారు అంటే ఎంత, 7/4. క్లియరా? నో దీన్ని ఆల్రెడీ సీక్వెన్స్ లో రాసుకున్నారు కాబట్టి దీన్ని ఏమనుకుంటారు, సమ్ 3 అనుకోండి. ఎందుకు, మీరు సాల్వ్ చేసింది ఎవరి పార్ట్, ఫామ్ 1 యొక్క ఈ పార్ట్, కరెక్టేనా? సో ఆ మొత్తాన్ని తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేసేయండి. therefore substituting into we get minus 3/2 into ఫస్ట్ దానికి ఏ ఫామ్ అప్లై చేయాలి, f/nx ఉంది, పక్కనే దాని యొక్క f'(x) ఉంది, కనబడిందా? సో ఫార్ములా ఏమైంది, f(n+1/n+1) అంటే 6 minus 2x square plus x 4/1/2 plus 1/2 plus 1 సరిపోయిందా? పక్కన దాని ఫార్ములా మెన్షన్ చేయండి. ప్లస్ 13/2 ఇంటూ నో దీని యొక్క ఇంటిగ్రల్ వాల్యూ ఎంత వచ్చింది, ఇదేగా, దాన్ని తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేయండి. సో సబ్స్టిట్యూట్ చేస్తే రూట్ ఇక్కడ పెట్టేయండి, సో దట్ మీకు సింప్లిఫికేషన్ ఈజీ అయింది. నెక్స్ట్ దీన్ని ఇక్కడ రాసేటప్పుడు సింప్లిఫికేషన్ చేసి రాసుకోండి. 1/4 ఎల్సిఎం తీయచ్చా, ఎంత అయినప్పుడు 4x - 1, ఆ 4 దీంతో మల్టిప్లై అయితే 8. నెక్స్ట్ ఈ టర్మ్ రాసేటప్పుడు ఒకసారి జాగ్రత్తగా సింపుల్గా చూడండి. ఈ టర్మ్ గారు మొత్తం ఎంత ఎక్కడి నుంచి వచ్చారో ఒకసారి చెక్ చేసుకోండి. ఈయన వచ్చింది ఇక్కడి నుంచేగా, అవునా? ఈయన వచ్చింది ఇక్కడి నుంచి, అంటే ఇది మొత్తం ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అయింది, దీని నుంచేగా. కాబట్టి నేను దాన్ని ఈ ఫామ్లో కాకుండా ఇలా రాసి వదిలేయచ్చా? లేదు, కన్ఫ్యూజన్ వస్తుందంటే దాన్ని అలాగే ఉంచండి. 7/4 whole square minus x/4 whole square ప్లస్ నెక్స్ట్ దీన్ని చూడండి 49 డినామినేటర్లో 16 అయింది, మళ్ళీ డినామినేటర్లో 2 ఉంది, ఎంత అయింది, 32 కదా. ఇంటూ దీన్ని కూడా ఎల్సిఎం తీసేయండి. sin inverse of 4x - 1 డివైడెడ్ బై 7 రాసి వదిలేయచ్చా, 4 రాయాలా? న్యూమినేటర్లో 4 డినామినేటర్లో 4 క్యాన్సిల్ అయిపోయింది కదా. సో మొత్తం అన్ని అయిపోయినాయి కాబట్టి ప్లస్ సి ఈజ్ ద కాన్స్టెంట్ ఆఫ్ ఇంటిగ్రేషన్. అయిపోయిందా? నా దీన్ని ఫర్దర్ ఏమైనా సింప్లిఫికేషన్ చేయొచ్చా? ఏం సింప్లిఫై చేస్తారు, ఇది ఎల్సిఎం తీసుకుంటే ఇది ఇది క్యాన్సిల్ అయిపోయిందిగా, అదొకటే చేయాల్సి వస్తుంది. కాబట్టి దీన్ని ఎల్సిఎం చేస్తే 3/2, ఆల్రెడీ -3/2 ఉంది, క్యాన్సిల్ అయిపోయిందా? సో మిగిలేదండి ఇంకా -6 - 2x square plus x హోల్ పవర్లో 3/2 మిగిలింది. నెక్స్ట్ ఇక్కడ ఈయన ఏమైనా క్యాన్సిల్ అవుతారా, ఇది దీనిలో √2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోయిందిగా. కాబట్టి 13/√2 ఇంటూ బ్రాకెట్లో ఇక్కడ వచ్చిన ఆన్సర్ని యాజ్ ఇట్ ఈజ్ రాసేయండి. ప్లస్ సి ఈజ్ ద కాన్స్టెంట్ ఆఫ్ ఇంటిగ్రేషన్. క్లియరా? సో మళ్ళీ చెప్తున్నా, ఈ ప్రాబ్లమ్స్లో ఏది ఫామ్ 1లో తీసుకుంటే సగం పార్టే వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, ఇక్కడి నుంచే వచ్చింది. కాబట్టి ఫామ్ 1 ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీకు 4 మార్క్స్ ఇస్తాడు, ఓకేనా? దానిలో 3 మార్క్స్ అడిషనల్లీ ఎక్కడ వస్తున్నాయి, న్యూమినేటర్లో px + q ఇస్తే. కాబట్టి ఫామ్ 2 నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీకు 7 మార్క్స్కి వస్తాయి.
అర్థమైందా? ప్రాబ్లంలో మీకు ఓవరాల్గా 3 స్టెప్స్ కనబడాలి. ఫస్ట్ స్టెప్ వచ్చేటప్పటికల్లా ఏబీల కింద రిజాల్వ్ చేసుకోవడం, ఏబీ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసి 2 పార్ట్స్ కింద చూపించడం. ఫస్ట్ స్టెప్ ఎక్కడ దాకా వచ్చింది? అది ఇక్కడ దాకా వచ్చింది. తర్వాత రెండో పార్ట్లో ఇద్దరిని సపరేట్ చేసినప్పుడు ఫస్ట్ టర్మ్ ఎఫ్ డాష్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫామ్ కానీ లేదా ఎఫ్ ఓవర్ ఎన్ఎక్స్ బై ఎఫ్ డాష్ ఎక్స్ ఫామ్ కానీ వచ్చింది. దాన్ని సాల్వ్ చేసుకోవడం సెకండ్ పార్ట్. నెక్స్ట్ మూడో పార్ట్ వచ్చేటప్పటికల్లా దీనిలో సెకండ్ పార్ట్ ఎలాగో ఫామ్ 1లోకి వెళ్ళింది, అది సాల్వ్ చేసి చూసుకోవడం థర్డ్ పార్ట్. ఈ మూడింటిని కలిపి రాస్తే మీకు సొల్యూషన్ వచ్చేస్తుంది. క్లారిటీ వచ్చిందా? రాసుకోండి ప్రాబ్లమ్స్. ఫాస్ట్గా కానీ అయిపోతే కనుక ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయండి. బయట ఏమో 3x - 2 ఉంది, స్క్వేర్ రూట్ లోపలేమో 2x² - x + 1 dx ఉంది.